టెంపుల్ రేకుర్తి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. సుమారు దీని చరిత్ర ఒక 1000 సంవత్సరాలుగా చరిత్ర చెప్తుంది. ప్రపంచంలో లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ వెలిచిన లక్ష్మీనరసింహస్వామి చాలా ప్రాంతాల్లో వెలిచారు. కానీ ప్రపంచంలో ఏకైక లక్ష్మీనరసింహ స్వయంభూ వెలిచే శంకు చక్రాలతో వెలిసిన లక్ష్మీనరసింహస్వామి కేవలము కరీంనగర్ రేకుర్తి టెంపుల్ మాత్రమే ఈ యొక్క స్వయంభూ శంకు చక్రాలు పుట్టిన లక్ష్మీనరసింహస్వామి. దీన్ని గత పాలకులు విస్మరించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఈ యొక్క క్షేత్రాన్ని అద్భుతంగా 25 కోట్లతోటి ఈ క్షేత్రాన్ని డెవలప్ చేశాం. మొత్తానికి కింది నుంచి రోడ్డు మార్గం కానీ, గుడి రెనోవేషన్ కానీ, స్వామివారు లోపల ఉంటే బయట కూడా స్వామివారికి కనబడే విధంగా తీసుకురావడం జరిగింది. కానీ మళ్ళీ కంటిన్యూ అయ్యే సమయంలో ఈ ప్రభుత్వం విస్మరించింది. 18 నెలలైంది, ఇక్కడ ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించక చాలా బాధాకరం లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ క్షేత్రాన్ని గతంలో యాదగిరిగుట్టను ఎట్లయితే మనం క్షేత్రాన్ని నిలుపుకున్నామో అలాగే రేకుర్తి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉండగా భక్తులకు అందుబాటులో విధంగా సుమారు ఇంకొక 5-10 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఇక్కడ ప్రొటెక్షన్ వాల్స్ కానివ్వండి, సెక్యూరిటీ పరంగా కానీ, కాటేజీలు కానీ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఈ క్షేత్రం గొప్ప క్షేత్రం. చాలామంది భక్తులు వస్తారు ఇక్కడికి. ఒకసారి భక్తులు వారి మనసులో మాట చెప్తే డెఫినెట్గా అది సఫలీకృతం అవుతాయని చెప్పేసి ఒక నానుడు ఉంది. అందుకే చాలా పవర్ఫుల్ గాడు లక్ష్మీనరసింహస్వామి. చిన్నప్పటి నుంచి ఈ క్షేత్రానికి వచ్చేవాళ్ళం, దీన్ని ఇప్పుడు డెవలప్ చేసినాం. సో ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ జిల్లా మంత్రంగా డిమాండ్ చేస్తాం. మేము 70% దాకా ఈ యొక్క టెంపుల్ కంప్లీట్ చేసాం. ఇంకో 30% కూడా కంప్లీట్ చేసుకొని ఈ ప్రజలకు భక్తులకు అందుబాటులో తీసుకురావాలి. ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నీ కూడా వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని ఫెసిలిటీగా అరేంజ్ చేసే బాధ్యత ప్రభుత్వం. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ జిల్లా యంత్రాంగాన్ని. మేము సగం దాకా తీసుకొచ్చిన టెంపుల్ను ఈ ప్రభుత్వం కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 42% రిజర్వేషన్ బీజేపీ అడ్డుకుంటున్నారని చెప్పి నిన్న బండి సంజయ్ మేము 1-2 సార్లు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చేసిన మోసాలు మా బీసీలు బలవుతున్నారు. ఒకడోనో 42% రిజర్వేషన్ ఇస్తున్నామన్నాడు, ఒక్కోలోనా ముస్లిం ఉన్నది మేము అడ్డుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇస్తా అంటది అంటారు, అక్కడ పోయి ఆపుతా అంటాడు. మీ ఇద్దరు కలిసి మా తెలంగాణలో ఉన్న బీసీ యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. మమ్మల్ని రెచ్చగొట్టే పరిస్థితి వచ్చింది. నేను ఒక్కటి మాత్రం డిమాండ్ చేస్తున్నాను, నువ్వు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ కానీ 42% ఇస్తా అన్నారు. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, మీరు 42% ఇచ్చేందుకు అవకాశం ఉన్నది. ఈరోజు బండి సంజయ్ అన్నాడు ముస్లిం తీయాలంటాడు. గతంలో తమిళనాడు ఎలా ఇచ్చారు? తమిళనాడులో న్యాయపరంగా ఉన్నప్పుడు 94లో ఆ రోజు పివి నరసింహరావు గారి దగ్గరికి జయలలిత గారు వెళ్ళి మా న్యాయమైన డిమాండ్ని మీరు ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి, ఒకవేళ మీరు మా న్యాయమైన డిమాండ్ని మీరు కూడా 9వ షెడ్యూల్లో రాజ్యాంగం 9వ షెడ్యూల్ పొందుపరచకపోతే నా యొక్క యంత్రాంగం మొత్తం కూడా నేను కూడా ఇక్కడే ఢిల్లీలో ఉండి పరిపాలన చేస్తా, మీరు నా 9వ షెడ్యూల్లో మా బీసీ పెట్టిన తర్వాతనే నేను తమిళనాడు వెళ్ళి పరిపాలన చేస్తా అని చెప్పి అక్కడ కూర్చోవడం వలన ప్రభుత్వాలు దిగొచ్చినాయి. పివి నరసింహ ఆ రోజు 9వ షెడ్యూల్ పెట్టించుకున్న తర్వాత ఈరోజు తమిళనాడులో రిజర్వేషన్ సాధించుకున్నారు. అందులో ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ ఉన్నాయి, అన్నీ కలుపుకొని ఉన్నాయి. కాబట్టి మరి ఈరోజు నేను బీజేపీని డిమాండ్ చేస్తున్నాను, నువ్వు 42% ఎట్లు ఇస్తావో, నువ్వు బీసీలకు ఇస్తావా, ఏమిస్తావో, కానీ రాష్ట్ర ప్రభుత్వం పంపింది మాత్రం ఇమ్మీడియట్గా చేయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉన్నది. నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఎందుకు ఇంకా మమ్మల్ని మోసం చేస్తావు? ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతావు? ఎందుకు మా మనోభావాలతో దెబ్బతింటావు? నేను అసెంబ్లీ వేదిక కూడా ఇప్పుడు జరిగింది, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ నడుస్తుంది, తీసుకెళ్ళు, అక్కడ కూర్చుందాం. నీ పరిపాలన మొత్తం తెలంగాణ యొక్క ప్రభుత్వం యొక్క యాంత్రాంగం మొత్తం మీరు పరిపాలన ఢిల్లీ నుంచి చేయండి, మీకు అండగా మేము ఉంటాం. ఒకటే చూసుకొని మా న్యాయమైన బీసీలకు ఉన్న రిజర్వేషన్ను మీరు పార్లమెంట్లో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో మీరు చేర్చేదాకా మేము హైదరాబాద్ పోము అని భీషించుకొని మోడీ ప్రభుత్వం దిగొస్తుంది. కానీ మీరు మొక్కుబడిగా ఎక్కడో ధర్నా చేస్తూ అంటారు, ఎక్కడో ధర్నా చేస్తా అంటే ప్రభుత్వాలు దిగిరావు. కాబట్టి బీజేపీ మెడలు వంచాలి అంటే తెలంగాణలో బీసీ నాయకులందరినీ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరి డెలిగేషన్ తీసుకెళ్ళండి, ఢిల్లీలో కూర్చుందాం. ఢిల్లీలో రిజర్వేషన్ సాధించేదాకా హైదరాబాద్ రావద్దు అని భీషించుకుంటే డెఫినెట్గా సాధ్యమవుతుంది. కానీ మొక్కుబడిగా మేము గవర్నర్కి పంపినాము, గవర్నర్ ఇవ్వాలి, ఢిల్లీకి పంపినాము, వాళ్ళే ఇవ్వాలంటే కుదరదు. కాబట్టి డెఫినెట్ తెలంగాణ రాష్ట్ర సాధన ఎట్లా సాధించుకున్నామో అట్లనే బీసీ రిజర్వేషన్ కూడా మమ్మల్ని మోసం చేయకుండా సాధించుకున్నాం. ఇంకా మోసం చేసినంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ పార్టీతో మూల్యం చెల్లించవుతుంది. బీసీ మనోభావాలతో దెబ్బతీయకండి, ఇది రాజకీయ అపేక్ష కాదు. కానీ మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తే మాత్రము, మా నోటి కార్డు బుక్ కూడా పోయే ప్రయత్నం చేసుకుంటే మాత్రము తీవ్ర పరిణామం ఉంటాయని చెప్పేసి ఈరోజు నిజంగా 42% కావాలని కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ.
మేము ఈ రోజు కూడా క్లియర్ చెప్పినాం, మీరు ఆర్డినెన్స్ ద్వారా కానీ జియో ద్వారా కానీ అది ఫెయిల్ అవుతుంది. 9వ షెడ్యూల్ ఎట్లయితే తమిళనాడు గవర్నమెంట్ ఎట్లా షెడ్యూల్ చేసారో తమిళనాడు తరహాలో చేద్దామని చెప్పి మేము డిమాండ్ ఇస్తాం. మీరు తమిళనాడు తరహాలో చేయండి, అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, అక్కడ కూర్చుందాం. ఆ విధంగా ఆలోచిస్తామని డెఫినెట్ వస్తుంది. లేకపోతే మీరు అందు చేసేంత విధంగా ప్రజలు నమ్మరు, మమ్మల్ని మోసం చేసే ప్రయత్నంలో బాగా ఉంటున్నాం. తీవ్ర పరిణామాలు ఉంటే ఈ పార్లమెంట్ సమావేశంలో ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా కూర్చోవాలి, అందరిని ఒప్పించేసి మా 40% రిజర్వేషన్ సాధించుకోవాలి. సీఎం రమేష్ వ్యాఖ్యలు మేము సీఎం రమేష్ అనేటనే సీమాంధ్ర ఎంపీ, అతను బీజేపీ ఎంపీ, అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుతోటి పొత్తుతో ఉన్న వ్యక్తి. ఈరోజు 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీమాంధ్ర నాయకులకు నోరు బెదపలే, నోరు బయటకు రాలే, నోరు మూసుకున్నారు. ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం పోయిందో సీమాంధ్ర నాయకులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు, తెలంగాణ ప్రభుత్వం మీద రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు చంద్రబాబు ఆడించిన కొద్దీ బీజేపీ పార్టీ ఆడుతున్నది. ఆ రోజులో మోడీ ఒకటే అన్నాడు, తెలంగాణ రాష్ట్ర సాధించినప్పుడు తల్లిని చంపిరు, బిడ్డను బతికించారు, అంటే తెలంగాణకు అప్పంచే వ్యతిరేకం. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు, మోడీ అందరూ నాటకం ఆడుకొని మళ్ళీ మన తెలంగాణ మీద విషం చిమ్మే ప్రయత్నంలో భాగమే ఈరోజు అంటున్నారు. ఇప్పటికే నీళ్లు పోయినాయి, కాళేశ్వరం కాడు నీళ్లు మొత్తం పోయి కిందికి పోయినాయి, నిధులు పోయినాయి, నియామకాలు పోయినాయి. లాస్ట్ చివరికి వీళ్ళంతా కుట్రెట్లుంటుందంటే తెలంగాణలో నిధులు లేవు, మళ్ళీ తెలంగాణ ఆంధ్రాలో కలుపుదామనే భావనలో ఉన్న వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇంకా కుట్రలో భాగంగానే సీఎం రమేష్ ఒక వ్యాఖ్యలు. మరి నిజంగానే సీఎం రమేష్కు మా కేటీఆర్ కలిసినా నువ్వు అంటున్నావు కదా, కలిస్తే మరి 10 నెలల క్రితం కలిసినప్పుడు అప్పుడు ఎందుకు నూరు మోగవేయింది, అప్పుడు ఎందుకు బహిర్గతం చేయలేదు, ఇప్పుడు ఎందుకు బహిర్గతం చేస్తున్నావు? ఇవన్నీ కుట్రలో భాగం. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే, ఏదో ముఖ్యమంత్రి పదవి కోసము, ప్రభుత్వం ఏర్పాటు కోసం కాదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టింది కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం. ఏర్పాటు రాష్ట్రంలో తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ప్రయోజనాలు కాపాడుకుంది, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంది మాత్రమే మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మా పార్టీ ఎవరు విలీనమయ్యేది లేదు, ఎవరితో కలిసేది లేదు. మా తెలంగాణ ప్రజలకు కాపాడుకునేది మా బాధ్యత. ఈరోజు మళ్ళీ సీమాంధ్రలో కుట్ర బంతుండ్రు, కేంద్రం నుంచి బీజేపీ, రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ, వీళ్ళందరూ కుట్ర పన్ని మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని ఓటే విధంగా మళ్ళీ తెలంగాణ ఎడారి చేసే ప్రయత్నంలో భాగంగానే. అందుకే కేసీఆర్ గారిని తప్పిస్తే మళ్ళీ మనకి రాజ్యం మేలుకోవాలని భావన ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ ఆటలు సాగవు, తెలంగాణకు ఇబ్బంది అయితే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ యాక్టివ్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క నోటు దురుసు బంద్ చేసుకోర్రి, తెలంగాణ గడ్డ మీద తొడబెట్టుకుంటా మా మనోభావాలు దెబ్బతీసిన విడిదిగట్ట మళ్ళీ ఒక యుద్ధం అయితే స్టార్ట్ అవుతుందని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.